లక్ష్యానికి అనుగుణంగా వడ్లు కొనుగోలు చేయని రైస్ మిల్లులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ధాన్యం అన్లోడ్, తూకం విషయంలో అక్రమాలపై రైతుల ఆరోపణల నేపథ్యంలో జనగామ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అలా నిబంధనలు పాటించని రైస్ మిల్లులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక మరోవైపు రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పంట అమ్ముకోవడానికి వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. జనగామ జిల్లాలో అత్యధికంగా పంట దిగుబడి వచ్చింది. ఇప్పటికే చాలా వరకు కోతలు పూర్తి కాగా విక్రయానికి రైతులు పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. మరోవైపు జిల్లాలోని 234 సెంటర్లలో ఇప్పటి వరకు 60,000 టన్నులు కొని 50,000 టన్నుల వరకు మిల్లులకు పంపించారు. కానీ మిల్లుల్లో లారీలను అన్లోడ్ చేయకపోవడంతో రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే రైస్ మిల్స్ దగ్గర లారీల్లోని ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. జనగామ వ్యవసాయ మార్కెట్తో పాటు ఐకేపీ కొనుగోళ్ల కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు అకాల వర్షాలతో పంటను కాపాడుకోవటం కూడా కత్తిమీద సాముగా మారింది. రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్లిన తర్వాత తాలు, ఇతర కారణాలు చూపిస్తూ తూకంలో వ్యత్యాసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చీటకోడూరు గ్రామంలో 3 రైస్ మిల్లు ఉంటాయి. అదొదులు పెట్టి పక్కకు వీరభద్ర అని పెట్టారు. ఆడికి పోయినా ఎందుకు తీస్తలేరు అని అంటే 5 రోజులు అవుతుంది మా లారీలు దించక. 10 లారీలు ఉన్నాయి మా ఊరికి సంబంధించినవి. 10 లారీలు దించి మాకు ఇంకా 10 రోజులు టైం పడుతుంది అంటుండు. మేము ఎన్ని రోజులు ఆగాలి? వాతావరణం నెత్తికి వచ్చింది, రోని కాలం వచ్చింది. వాతావరణ పరిస్థితులు ఇట్లున్నాయి, అధికారులు అట్లున్నారు. మేము ఏం చేయాలో మీరే చెప్పాలి. కొనానంటే సపరేట్గా మాయమేం తీసుకొని పోతామండి, చెప్పండి. మరి ఇప్పటికైనా నింపిన లోడ్ తీసుకోపోతలేరు. నింపి నెల రోజులు అవుతుంది, 25 రోజులకు వచ్చింది నింపి కూడా అవి ఎత్తుతలేరు, బారదాన్ని ఎత్తలేరు. సపరేట్గా మేము అదే బారదానితో సపరేట్గా మా ఊళ్ళో మేము తీసుకొని పచ్చోట్లు అమ్ముకుంటాం. మమ్మల్ని బారదాని అడగద్దు మీరు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుందండి వచ్చి. రైతులు ఎలా తీసుకెళ్తారో అడగండి. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రాలేదు. లారీలా దింపట్లేదు, లారీలు కూడా పంపిస్తలేరు. మళ్ళీ మొన్నటిదాకా ఆర్టీఓ ఫోన్ చేస్తే వచ్చి పంపించి 2 లారీలు వచ్చినాయి, ఇక మళ్ళీ రావలేదు. మరి ఆర్టీఓ గారు తీసుకుంటారా చర్య? ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి వీళ్ళు నెల 15 రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. రైతులకు గోస అయింది. పంటలను రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఉండాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు అంటున్నారు. ప్రధానంగా లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు కొందరు కావాలని ధాన్యం అన్లోడ్ చేసుకోకుండా చేయడంతో లారీలు రావడం లేదని, వర్షం వస్తే పంట తడిచిపోతోందని, పంటను కాపాడుకోవటం కూడా కష్టంగా మారుతోందని అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లని వేగవంతం చేయాలని కోరుతున్నారు. రైస్ మిల్లు వాళ్ళు దాదాపు వెయిట్ రావట్లేదు, తాలు వస్తుంది. అందులో తాలు వచ్చినా కూడా అదనంగా ఇప్పటికీ మాకు బస్సా వెయిట్ 1 కిలో కట్ చేస్తారు, మళ్ళీ అదనంగా ఒక 2 కిలోలు కూడా కట్ చేయమంటారు. అది ఎటు చూసినా రైతే లాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, లేదంటే ఎమ్మెల్యే కానీ, లేదంటే ఎంఆర్ఓ కానీ ఎవ్వరు ఈడికి వచ్చి ఇట్లుంది రైతుల బాధ అని చెప్పేసి ఎవరైతే వచ్చి కూడా ఈ సమస్య అయితే తీరడం లేదన్న. ఇప్పటికీ దాదాపు ఇప్పుడు చూడండి, మీరే చూడండి ఎన్ని కుప్పలు ఉన్నాయి గ్రీన్ మార్కెట్లో. దాదాపు ఒక 200-300 రైతుల పైన ఉన్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే లారీ, చీటకోడుల లారీ రైస్ మిల్లులు పెట్టుకొని ఇక్కడ చీటకోడూరు వడ్లు వద్దంటే అసలు చీటకోడూరు అంతా గ్రామం పనికి రాకుండా అయిపోయిందా సార్? వడ్లు పండించడం వల్ల తప్ప, పండించేది ఒక కష్టం అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అమ్ముకోవడం ఇంకొక పెద్ద కష్టం అవుతుంది. అసలు ఈ సమస్య పరిష్కరిస్తారా అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. పొద్దున 8 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల వరకు ఇక్కడే వెయిట్ చేస్తే అక్కడ ఉన్న పనులు, గొడ్లు, గోదా ఇవన్నీ ఎంత ఇబ్బంది అవుతుంది. ఎన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి, అసలు అవుతుందా కాదా అనేది అర్థం కాకుంటున్నది. మరి అధికారులు పట్టించుకోరా అర్థం కాకుంటున్నది సార్. వడ్ల అన్లోడ్, తూకం విషయంలో జనగామ జిల్లాలోని రైసు మిల్లులకు ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా వడ్ల కొనుగోలు జరగకపోగా తాలు, ఇతర కారణాలు చూపుతూ తూకం ఎక్కువ వేస్తున్నారంటూ ఆరోపణలపై దృష్టి సారించారు. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో అధికారులు మిల్లులకు సుమోటోగా నోటీసులు జారీ చేశారు. సీఎంఆర్ కేటాయింపులు పొందిన మిల్లర్లు 24 గంటల్లోపు లారీలను అన్లోడ్ చేయాలని నోటీసుల్లో ఆదేశించారు. తూకం, క్వాలిటీ పరీక్షలు నిర్వహించి అదే రోజు పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలు రూల్స్ ఉల్లంఘిస్తే సీఎంఆర్ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు మిల్లులను బ్లాక్ లో పెడతామని, సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేస్తామని హెచ్చరించారు.